బిడ్డ, గీన్నే మా ఇల్లు. పోదాం నడు. ఎందుకులేండి ఆంటీ, మీరేదో పని మీద బయటకు వెళ్తున్నట్టున్నారు. నా పందే ఉంది బిడ్డ. నా కోసం ఇంత చేసినావు. నేను నిన్నకి ఈ పరిస్థితుల్లో పట్టించుకోకపోతే ఎట్లా చెప్పు? నువ్వేం మాట్లాడుకో. నడు. నువ్వే నన్ను నీ ఇంటికి తీసుకెళ్లాలనే కదా నేనింత ప్లాన్ చేశాను రుక్మిణమ్మ. శివయ్య, ఏందయ్యా ఇది? ఎందుకు నా జీవితాన్ని గింత పరీక్షిస్తున్నావు? నేనే పాపం చేసినా అని నా మనస్సుని ఇంత వేదనకి గురి చేస్తున్నావు. నేను అర్జున్ బాబుకి ఎంతెంత దూరం అవ్వాలని ప్రయత్నం చేస్తే ఆయనకి అంత దగ్గరగా నన్ను రప్పిస్తున్నావు. ఎందుకయ్యా, ఎందుకు? ఈ తాళి నాకు బంధం కాదు, బంధే కానా అని నీకు తెలవదా? నేను ఈ బంధనం నుంచి బయటపడాలనే కదా చూస్తున్నా. అది కూడా నీకు తెలుసు కదయ్యా. అయినా కూడా ఎందుకు ఇంకా ఇంకా అర్జున్ బాబుకి దగ్గర చేయాలని చూస్తున్నావు? నా మనసు అనుభవిస్తున్న ఈ రోదన నీకు అర్థమైతే లేదా? ఒక్క మాట చెప్పయ్యా. అర్జున్ బాబు ఒకనాడు ప్రేమించిన మనిషే కావచ్చు, కానీ తన చేత్తో నా మెళ్ళలో గీతాలు పడ్డ తర్వాత కూడా నన్ను శీలం లేని ఆడదానిగా, ద్రోహిగాని చూసిండు. గీతాలకి తనకి ఏ సంబంధం లేదనే కదా మాట్లాడిండు.